హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కే రెహనాస్ కిచెన్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఉగ్గాని. ఈ ఉగ్గాని 5 మినిట్స్లో 2 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. దీని తయారీ విధానం చూద్దాం. 400 గ్రాముల వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న తాలింపు గింజలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గినాక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ పసుపు పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ ఏం ఇందులో యాడ్ చేయకూడదండి. మసాలా రెడీ అయిపోయినట్టే మనకు. బొరుగుల మసాలా ముందుగా నానబెట్టుకున్న బొరుగులండి. ఇవి 10 సేర్లు బొరుగులండి నేను తీసుకున్నవి. అంటే కేజీ వరకు ఉంటాయి. 15 మందికి చేస్తున్నానండి ఈ సింపుల్ ఉగ్గాని రెసిపీ. చూడండి, ఈ మసాలా వేసుకొని కలుపుకోవాలండి బాగా. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో చూడండి 15 మందికి చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే 100 మందికైనా సరే అరగంటలో చేసి పెట్టేయచ్చండి బ్రేక్ఫాస్ట్ ఇది. చూడండి, అంతే సింపుల్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ చేత్తో. చూడండి, ఉగ్గాని రెడీ. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లలకు కూడా కారంగా అనిపించదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేనైతే పల్లి చట్నీ చేశానండి. ఇందులో బజ్జీ అయినా పకోడీలు అయినా చాలా బాగుంటాయి, పప్పుల పొడి లాంటివి. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.